దేశం మన దేహమైతే ఊరు మా ఊపిరి. ఈ నినాదంతో మన పెద్దాపురం పేరిట ఫేస్బుక్ గ్రూప్ సభ్యులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మాతృత్వం పేరిట గర్భిణీలకు పౌష్టికాహారం ఇవ్వటం సహా రక్తదానం, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తున్నారు. 100 వారాలుగా నిరంతరాయంగా సాగుతున్న పెద్దాపురం యువత సామాజిక సేవపై ఈటీవీ ఈనాడు ప్రత్యేక కథనం. దాతృత్వం ఆత్మశుద్ధికి మార్గమని నమ్మిన మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్ సభ్యులు వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం స్థానిక యువత ఫేస్బుక్ గ్రూప్ ప్రారంభించారు. ఇప్పటికీ 32,000 మందికి పైగా గ్రూపు సభ్యులున్నారు. దశాబ్ద కాలంలో వీరంతా దాతల సాయంతో రక్తదానం, అవయవదానం, పరిసరాల పరిశుభ్రత, పేద విద్యార్థుల చదువులకు ఆర్థిక సాయం, అనారోగ్య పీడితులకు వైద్య ఖర్చులు ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్దాపురం సామాజిక ప్రభుత్వాసుపత్రికి ప్రతి బుధవారం వైద్య పరీక్షల కోసం వచ్చే గర్భిణీలు భోజనం కోసం ఇబ్బందులు పడటాన్ని గుర్తించి వారికి పౌష్టికాహారం అందిస్తున్నారు. నేను సామలకోట నుంచి ఇక్కడ పెద్దాపురం హాస్పిటల్కి వస్తున్నాను. నేను వచ్చినప్పుడల్లా చాలా ఇబ్బంది అవుతుంది, చాలా లేట్ అయిపోతుంది లంచ్ చేయడానికి. కానీ ఇక్కడ వీళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది. టైంకి తింటున్నాము. బీన్స్ అని, బాదం అని, సలాడ్స్ ఇవన్నీ పెట్టడం చాలా బాగుందండి. పేరెంట్స్, ప్రెగ్నెంట్ ఉమెన్, బేబీ కూడా ఎంచక్కా తింటున్నారు. 2 years అయిందండి స్టార్ట్ చేసి. చాలా అంతే హ్యాపీగా ఉందండి మాకు. చక్కగానే ఒకవేళ లేట్ అయినా లేట్ అవ్వకపోయినా టైంకి తిని వాళ్ళందరూ కూడా నెమ్మదిగా వెళ్తున్నామండి. మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్ మాతృత్వం చాలా అయితే మేము గర్భవతులు కూడా హ్యాపీ ఫీల్ అవుతున్నారండి. ఇది ఇంకా కొనసాగాలని, ఇంకా దీనికి డెవలప్ అవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాదాపు ఒక 200 మంది లోపు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ ఉమెన్ వస్తారు. మాతృత్వం అనే ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం వల్ల చాలా లబ్ధి పొందుతున్నారండి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి ఫుడ్ ప్రొవైడ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. హై ప్రోటీన్ డైట్ పెడుతున్నారండి. నేను ఒకసారి చెక్ చేశాను. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేయడం మంచిగా జరుగుతుందండి. మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్ ఆధ్వర్యంలో పౌష్టికాహారంలో డ్రై ఫ్రూట్స్ తో పాటు పప్పు ఉండలు, గుడ్లు, వివిధ రకాల కూరలు, చికెన్, పళ్లు ఇలా 15 రకాల పదార్థాలు అందిస్తున్నారు. సుమారు 200 మంది వరకు ఆసుపత్రి ప్రాంగణంలోనే భోజనం చేసి ఇంటికి చేరుతుంటారు. మానవ సేవే మాధవ సేవ నినాదంతో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు గ్రూపు సభ్యులు చెబుతున్నారు. అనేక గ్రామాల నుండి పెద్దాపురం గవర్నమెంట్ హాస్పిటల్ గర్భిణీ స్త్రీలు నెలవారీ వైద్యం కోసం వస్తుంటారు. 2 సంవత్సరాల నుంచి ప్రతి బుధవారం వాళ్ళకి 15 రకాల వంటకాలతో వాళ్ళకి అందిస్తున్నామండి. మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్లో 35,000 మంది గ్రూప్ సభ్యులు ఉన్నారు. దాతల సహకారంతో 100వ వారం జరుగుతుంది. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఇలాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేట్ చేయాలండి. 120 మంది, 130 మంది అలా వస్తూ ఉంటారు గర్భిణీలు. ఉదయం 8 గంటలకు వస్తారు, మళ్ళీ 4 గంటలకు వెళ్తారు. కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చడం కోసం మేము 10వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇన్ని వారాలు సక్సెస్ఫుల్ గా జరిగింది అంటే అది దాతల సహకారంతో, మన పెద్దాపురంలో ఉన్న పట్టణ ప్రజల సహకారంతో ఇది జరుగుతుందండి. మసాలా సరుకులు కూడా మేమే ఓన్ గా ప్రిపేర్ చేసి మేము దగ్గరికి ఉండి అవన్నీ కూడా వడ్డిస్తామండి. పర్యావరణ హితం కోసం కూడా మన పెద్దాపురం ఫేస్బుక్ సభ్యులు వివిధ కార్యక్రమాలు చేపట్టారు. పురపాలిక పరిధిలోని 700 గజాల సామాజిక స్థలంలో టైనీ అర్బన్ ఫారెస్ట్ పెంచుతున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు దట్టంగా పెరిగేలా ఏడాది క్రితం నాటారు. బిందు, తుంపర పరికరాలతో నీటి సదుపాయం కల్పించారు. చుట్టూ ప్రహరీ నిర్మించారు. మొక్కలన్నీ పెరగడంతో ఆ ప్రాంతం చిట్టడివిని తలపిస్తోంది. ఇంటింటా చెట్టు ఊరంతా పచ్చదనం అనే కార్యక్రమంతో మొదలుపెట్టి మొక్కలు అందించడం జరిగింది. రక్తదాన శిబిరాలు, అవయవదానం మీద అవగాహన రావాలని అవయవదానం కూడా కార్యక్రమం అనేది కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న అనేక మంది విద్యార్థులకి క్రీడలకు సంబంధించిన అనేక కిట్లు కూడా మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్ డోనర్ సహాయంతో ఏర్పాటు చేయడం జరిగింది. దేశం మన దేహం అయితే ఊరి మా ఊపిరి అనే కాన్సెప్ట్తో మేము మన పెద్దాపురం గ్రూప్ని స్థాపించడం జరిగింది. అందులో భాగం ఇది ఒక టైనీ ఫారెస్ట్ అండి. సుమారు 150 మొక్కల దాకా వేయడం జరిగిందండి. ఈ కార్యక్రమాలు ఇంకా చాలా చోట్ల జరగాలని కోరుకుంటున్నాం. సామాజిక సేవా కార్యక్రమాల్లో మన పెద్దాపురం ఫేస్బుక్ గ్రూప్ సభ్యులు పెద్ద మనసే చాటుతున్నారు. గర్భిణీలకు సుమారు 100 వారాలుగా అమ్మల ఆకలి తీరుస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. కెమెరామెన్ రాజశేఖర్తో సాయికృష్ణ, ఈటీవీ న్యూస్.